బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, దీపిక, బంగాళాఖాతంలో అల్పపీడన కారణంగా ఏపీలో భారీ వర్షాలు అయితే ఇక్కడ కురిసిందని చెప్పవచ్చు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో, ఏలూరు జిల్లా కూడా భారీ వర్షం చూసినట్టు ఉంది. కాకపోతే ఇక్కడ దీనికి సంబంధించి అంటే పోలవరం నియోజకవర్గంలో మన్యం ప్రాంతంలో శనివారం నుంచి భారీ వర్షాలు ఎక్కువగా కురుస్తూనే ఉన్నాయి. బొట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, ఏలేరుపాడు మండలాల్లో అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కుండపోత వర్షంగా ఈ వర్షాలకి ఇక్కడ పలు చోట్ల కూడా గండులు బట్టి వాగులు కూడా ఎక్కువగా ప్రవహిస్తున్నాయి. రెడ్డి గణపవరం వద్ద జిల్లేరు వాగులో, బూరుగువల్లి వద్ద లోతు వాగులు రహదారులపై నుండి ఉధృతంగా పొంగి ప్రవహించడం జరుగుతుంది. రాకపోకలు అయితే స్తంభించాయి. నాగులగూడెం, అంతర్వేదిగూడెం మార్గంలో అయితే వర్షపు నీటి రోడ్డుపై పొడవున ప్రవహించడంతో అటు అడవిలో ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి అయితే అక్కడ భక్తులను కూడా ఎవరు రాకపోకుండా ఇక్కడ చెప్పడం జరిగింది. గుడికి వెళ్లే మార్గం పలు చోట్ల ఎర్రవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే అక్కడ సముద్ర తీరంలో ఉండే మత్స్యకారులు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇక్కడ అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. దీపిక. రైట్ సతీష్, థ్యాంక్ యూ.